బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతుంది. 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక్కరోజే గ్రాముపై 820 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 78,000కు చేరింది. అటు 22 క్యారెట్స్ బంగారం ధర 750 పెరిగింది. వెండి ధర కొండెక్కింది. ఒక్కరోజే 4,000 పెరిగింది వెండి. దీంతో కిలో వెండి ధర 104,000కు చేరింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ గీతా ఆనంద్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మనం చూస్తున్నా అంటే పాస్ట్ 10 days లో కూడా నువ్వు బంగారం ఇంత హైలో రీచ్ అవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. సో దీనికి రీజన్స్ ఏమంటారు? సో ఓవరాల్ గా మార్కెట్ లో ఏంటంటే మనకి గోల్డ్ కొద్దిగా కరెక్షన్ కు లోన్ అయింది. తర్వాత మళ్ళీ కూడా తిరిగి పుంజుకుంది. ఈ రోజు గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. మనం చార్ట్స్ అంటే మామూలుగా జనరల్ యూజర్స్ అంతా కూడా గోల్డ్ 24 క్యారెట్ 22 క్యారెట్ ఇలా చూస్తారు. అదే మనం ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఎంసీఎక్స్ లో చూడాలి. ఎంసీఎక్స్ చార్ట్ కనుక చూసినట్లయితే డైలీ చార్ట్ మనకి నవంబర్ మిడ్ నుంచి నవంబర్ స్టార్టింగ్ నుంచి కూడా బంగారు కరెక్షన్ గురైందని చెప్పొచ్చు. ఆ తర్వాత కంటిన్యూస్ గా ఒక 5 రోజులు ర్యాలీ చేసినా మళ్ళీ కూడా పతనమై సత్తుగా ఉండింది. గత కొద్ది రోజులుగా కూడా ట్రెండ్లెస్ గా ఉండింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ మొత్తం సత్తుగా ఒకే రేంజ్ లో ట్రేడ్ అయింది. ఈ రోజు ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కూడా మనం అప్ సైడ్ చూస్తూ ఉన్నాం. ఈ రోజు భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిందని చెప్పొచ్చు. అలాగే మనకి సిల్వర్ కూడా గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. సో ఈ ట్రెండ్ కొంత కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే నియర్ టర్మ్ లో చూసినట్లయితే ఇది ఒక రేంజ్ కి లోబడి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ గానీ సిల్వర్ గానీ. సో కంటిన్యూస్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. అప్స్ అండ్ డౌన్స్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి ఆల్ టైమ్ 80,000 స్థాయిని ఛేదించిన తర్వాత మాత్రమే మనకు ఏదైనా క్లియర్ ట్రెండ్ అనేది సాధ్యపడుతుంది. ఈ లోపు మనకు ఫ్లక్చువేషన్ అప్ అండ్ డౌన్స్ ప్రారంభం. అంటే గీతానంద్ గారు, అంటే ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు, సో ఇది ఇలానే పెరిగే అవకాశం ఉంటుందా లేకపోతే హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంటుంది? ఎలా ఉంటుంది, అంటే ఎంత వరకు ఉంటుంది అంటారు? సో ప్రస్తుతానికి మనం చూసినట్లయితే మనకి గోల్డ్ 77,649 దగ్గర ఉంది. మనకి 77,910 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాన్ని క్లియర్ చేసినట్లయితే 80,100 దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ స్థాయిని కనుక చేరుకోకపోతే మళ్ళీ కూడా 75,800 ఈ స్థాయిని పరీక్షించడానికి అవకాశాలు ఉంది. సో అంటే ఇప్పుడు గోల్డ్ పై కావచ్చు సిల్వర్ పై వీటిపై ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? రానున్న కొద్ది రోజులు ట్రెండ్ కొంత సబ్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న టార్గెట్స్ తో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది. సో భారీగా పెరుగుతుంది అనే దానికి ఛాన్సెస్ అయితే కనపడడం లేదు. ఏదైనా జనవరి దాకా కూడా కొంచెం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంది మార్కెట్. అంటే హైయెస్ట్ మార్క్ వరకు ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి గోల్డ్? 81 కనుక ఛేదించినట్లయితే 86,400 దాకా రీచ్ కావడానికి అవకాశం. సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు అంటే ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయా తర్వాత? యాక్చువల్గా ఇప్పుడైతే ట్రెండ్ లేదండి. క్లియర్ గా మనకి నవంబర్ లో ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ తర్వాత సపోర్ట్ తీసుకునింది. ఆ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేస్తూ గత కొద్ది రోజులుగా కూడా ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి భారీగా పతనాన్ని అయితే మనం చూడకపోవచ్చు. అంటే ఈ టైంలో అట్ ప్రెసెంట్ టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంటే పూర్తిగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ లో అయితే క్విక్ ప్రాఫిట్స్ కోసం చూసుకోవాలి. ఇది అప్ అండ్ డౌన్ ఏదైనా సరే. ఓకే అండి. ఓకే రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.